మాల సోదర సోదరీమణులందరికీ నా జైభీములు. ఈ అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 15వ తారీఖున జరగబోయే మాలల మహాగర్జన అనే మహా ఉద్యమ సమావేశానికి దానిలో భాగంగా ఈరోజు గుంటూరు పట్టణంలో మా యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు అయినటువంటి అన్నవరపు కిషోర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్లో మేమంతా కూడా పాల్గొనడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం, ఈ మీటింగ్ ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గుడ్డి చూపుతో అంతకుముందు జరిగినటువంటి విధ్వంసకాండను కూడా లెక్క చేయకుండా దళితుల మధ్య విభేదాలు సృష్టించి మాలా మాదిగలని విడదీసి ఒక విభజనవాదాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఎంత సమరం, ఎంత సంగ్రామం జరిగిందో మనందరికీ తెలుసు. అంతకుముందు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మందికి గాయాలని, అనేక మందిని గుర్రాలతో తొక్కించారు, అనేక మంది తన యొక్క ఉద్యోగాలు కోల్పోయి అనేక మంది శ్రమల కోర్చి కేసులు పెట్టుకుని, రౌడీ షీట్లు పెట్టుకుని వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకున్నటువంటి ఉదాహరణలు మనం ఎన్నో చూసాం. కాబట్టి ఈ రకమైనటువంటి విభజనవాదం హింసాత్మకంగా తయారై ఇది మంచిది కాదు, దళితులందరూ సమైక్యంగా ఉంటేనే ఈ రాష్ట్రానికి కానీ దళితులకు కానీ మంచిది అనే ఉద్దేశంతో మనం చేసినటువంటి ఆ యొక్క ఉద్యమాన్ని ఎంతో గొప్పగా నిర్వహించాం. 2000లో ఇవేమి పట్టించుకోకుండా తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క వర్గీకరణ చట్టాన్ని మనం వ్యతిరేకించి పోరాడాం, న్యాయ పోరాటం చేశాం, ప్రజా పోరాటం చేశాం. న్యాయ పోరాటంలో అంతిమంగా సుప్రీంకోర్టులో 2004లో ఇవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో విజయం సాధించాం. వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి ఆ రోజున సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ఇది రాజ్యాంగ వ్యతిరేకమే కాదు, రాష్ట్రాలకు అధికారం లేదని కూడా చెప్పింది. ఇది ఆర్టికల్ 341కి వ్యతిరేకం అని చెప్పింది. ఇది దళితుల యొక్క విభజనకి దారితీస్తుంది, రాజకీయ ప్రయోజనాలు కొన్ని పార్టీలు ఆశించి చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమమే తప్ప దళితులకు ఏ రకంగానూ మేలు జరిగేటటువంటి ఈ యొక్క కార్యక్రమం కాదని చెప్పి సుప్రీంకోర్టు ఆ రోజున చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాజ్యాంగంలో 15% రిజర్వేషన్లు, ఈ యొక్క 1200 కులాలు ఏవైతే ఉన్నాయో దేశంలో, రాష్ట్రంలో 59 కులాలు, ఎస్సీ కులాలన్నిటికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పిస్తుంది రాజ్యాంగం. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి వర్గీకరణ ద్వారా ఆ సమానత్వం కోల్పోవటమే కాకుండా కొన్ని గ్రూపులుగా విడదీసి ఏబిసిడీలు చేసి 1%, 2% లేదా 5%, 6% అని చెప్పి చేసి అన్యాయంగా, అక్రమంగా ఎక్కువ శాతం జనాభా ఉన్న వాళ్ళని తక్కువ శాతంగా చూపించి, ఎక్కువ శాతం జనాభా ఉన్న కులాలకి తక్కువ పర్సంటేజ్ రిజర్వేషన్ ఇచ్చి తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇచ్చి ఈ రకంగా గందరగోళం చేసినటువంటి ప్రభుత్వం ఆ రోజునటువంటి సుప్రీంకోర్టు దేశంతో అది తప్పని తెలుసుకోవటం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం రాగానే మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఎందుకు వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 20 సంవత్సరాల తర్వాత ఎందుకు వచ్చిందండి? 20 సంవత్సరాలు మౌనంగా ఉన్నటువంటి కేసు మళ్ళీ ఎందుకు వచ్చింది ముందుకి? కాబట్టి ముందుకు రావడానికి కారణం, దాని వెనుకున్నటువంటి రహస్య శక్తులు, హస్తాలు ఏమిటో మనకు తెలుసు. కాబట్టి ఇది కావాలని మళ్ళీ దళితులను విడదీయాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఒక ఉద్యమం ఇది కృత్రిమమైన ఉద్యమం. ఒక కృత్రిమ నాయకుడిని నువ్వు పైకి లేపి తెలుగుదేశం పార్టీ మాలలకు వ్యతిరేకంగా, మాలలే కాదు, మాలలకు కాకుండా ఇతర ఎస్సీ కులాలన్నిటికీ వ్యతిరేకంగా మీరు ఒక కులాన్ని పైకి లేపి దీన్ని ఏదో పెద్ద ఉద్యమం లాగా మీరు చూపిస్తున్నారు. ఇది ఉద్యమం కాదు, మీరు కృత్రిమంగా, ఆర్టిఫిషియల్గా మీరు నడిపిస్తున్న ఉద్యమం. ఇది అగ్ర కులాల ఉద్యమం, దళితులను విడదీసే ఉద్యమం. దళితుల్ని అందరూ కలిసి ఉంటే రాజకీయంగా మనకు లాభం ఉండదని చెప్పి మీరు దళితులను విడదీసి కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని మనం చూసాం. అక్కడ హైదరాబాద్లో ప్రధానమంత్రి గారు కూడా ఒక కుల సంఘం మీటింగ్కి వచ్చాడంటే దీన్ని బట్టి కులాలని విభజించడానికి పూనుకున్నటువంటి ప్రభుత్వాలను మనం చూస్తున్నాం. కాబట్టి రాష్ట్రంలోనూ అదే ఉంది, కేంద్రంలోనూ అదే ఉంది. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 75 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నటువంటి ఆ దళితులను విడదీయాలనేటువంటి ఒక దుష్ట ఆలోచనతో
మరి కుట్రతో కుతంత్రంతో చేస్తున్నటువంటి చర్యను మేము మరి వ్యతిరేకిస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ విభజనవాదాన్ని వ్యతిరేకిస్తాం, వర్గీకరణను వ్యతిరేకిస్తాం. మరి అలాంటి రాజకీయ పార్టీలన్నింటినీ కూడా మరి బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి సుప్రీంకోర్టులో ఇవాళ జడ్జిమెంట్ ఏమని ఇచ్చిందనే దాని మీద బ్లాంకెట్ పర్మిషన్ ఏమి లేదు. వాళ్ళకి ఏదో వచ్చేసింది, మాకు ఇచ్చేసింది సుప్రీంకోర్టు అనుకుంటున్నారు. అదేమి కాదు. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే రాష్ట్రాలకు అధికారం ఉంది, కొన్ని కులాలు వెనకబడిపోయినవి ఉన్నాయి అనుకుంటే వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కొంత అవకాశం ఉంది అని చెప్పడం జరిగిందే తప్ప ఉన్నదాన్ని వర్గీకరించాలని ఏం చెప్పలేదు. కాబట్టి మీరు వర్గీకరణని దానికి అన్వయించుకుని మీరు వర్గీకరణకు పూనుకుంటే తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో మేమంతా కూడా ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మాల సంఘం ఊరుకోదు. మాల సంఘమే కాదు, ఎస్సీ కులాల్లో 56 కులాల్లో ప్రతి కులము కూడా మరి 59 కులాల్లో ప్రతి కులము కూడా మరి వ్యతిరేకిస్తుంది. ఈవెన్ మాదిగల్లో సగం మంది వ్యతిరేకిస్తున్నారు ఈ యొక్క వర్గీకరణ విధానం. ఎందుకంటే మాదిగలకు వచ్చేది 4-5% మించి రాదు. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న కలిగినటువంటి కులం ఏకైక అతిపెద్ద కులం మాల కులం. కాబట్టి మాల కులానికి అత్యధిక శాతం రిజర్వేషన్ వస్తుంది వర్గీకరణ చేసినప్పటికీ కూడా. కాబట్టి మాదిగలు నష్టపోతారు, అది తెలుసుకోండి. ఈ విజయవాదం వల్ల వచ్చేదేమీ లేదు, ఒరిగేదేమీ లేదు. మీరు అనవసరంగా అన్నదమ్ముల మధ్యన చిచ్చు పెడుతున్నారు. మీ ఇద్దరం కూడా కలిసిమెలిసి ఉన్నాం ఇన్ని సంవత్సరాలు. మాకు ఏ రకం మాకు లేని బాధ మీకేంటి? ఎవరో మందకృష్ణ మాదిగ అనేవాడు చెప్పాడు కాబట్టి మీరు వర్గీకరణ చేస్తారా? కులం మొత్తం ఎక్కడ అడుగుతుంది? మాది కులం ఏమి అడగట్లేదే. మాది కులం అనేక మంది మరి వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలన్నీ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది కాకుండా ఈ మిగతా కులాలన్నింటినీ ఉప కులాలు అన్నింటినీ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కమిషన్ వేశారు, ఆ కమిషన్ మేము వ్యతిరేకిస్తున్నాం. కమిషన్ ఏం చేస్తుంది? కమిషన్కి ఏం అధికారాలు ఉంటాయి? మేము వర్గీకరణ చేస్తున్నాం, మీరు రిపోర్ట్ ఇవ్వండి అంటారు. మరి 2 నెలల్లో రిపోర్ట్ ఇస్తాడా కమిషన్? 2 నెలల్లో ఏ రిపోర్ట్ ఇస్తుంది? ఇన్ని కులాలను ఎప్పుడు కలుస్తుంది? ఈ సంఘాల యొక్క అభిప్రాయాలను ఎప్పుడు తీసుకుంటుంది పరిగణలోకి? మా అభ్యంతరాలను మీరు ఎప్పుడు తీసుకుంటారు? వీటన్నిటిని క్రోడీకరించి ఒక్క పెద్ద కులం అయినటువంటి మాల కులమే వ్యతిరేకిస్తున్నప్పుడు మెజారిటీ ఎస్సీలు వ్యతిరేకిస్తున్నట్టే లెక్క. కాబట్టి మెజారిటీ కులమైనటువంటి మాల కులం వ్యతిరేకిస్తుంది కాబట్టి మీరు దాన్ని పక్కన పెట్టండి, వర్గీకరణ విధానానికి స్వస్తి చెప్పండి. దీన్ని కనుక మీరు ముందుకు తీసుకెళ్ళినట్లయితే తీవ్రమైనటువంటి ఉద్యమం నిర్మిస్తాం, ప్రజా ఉద్యమం నిర్మిస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. అన్ని విధాలు మాకు అనుకూలంగా ఉండేది. రాజ్యాంగం కూడా మాకు అనుకూలంగానే ఉంది. మరి రాజ్యాంగంలో వర్గీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నట్లయితే అంబేద్కర్ గారు ఇన్ని కులాలను కలిపి ఒకే షెడ్యూల్ చేసి ఆ షెడ్యూల్ క్యాస్ట్గా ఎందుకు మార్చారు ఆయన? మరి అప్పుడే విభజన చేసేవాడు ఆయనకంటే మేధావుల మీరు? ఆయనకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి అనుభవం మీకుందా? రాజ్యాంగం రాసిందే ఆయన. ఎందుకు రాశాడు? ఈ యొక్క బలహీన వర్గాలన్నీ ఒక కులంగా ఉండాలి, ప్రతి కులానికి రిజర్వేషన్ మనం ఇవ్వలేము. 1200 కులాలకి ఏ రకంగా ఈ 15% రిజర్వేషన్ పంచుతారు? మరి అలాగే ఆంధ్రప్రదేశ్లో 59 కులాలకి మీరు వర్గీకరణ చేస్తే ఏ విధంగా పంచుతారు అని చెప్పి నేను అడుగుతున్నాను. గ్రూప్ ఏలో 12 కులాలను పెట్టారు అంతకుముందు. వాళ్ళకి 1% రిజర్వేషన్ 12 కులాలకి ఏం సరిపోద్ది? కాబట్టి ఇదంతా కూడా మీరు కంటి తుడుపు కోసం మాదికలకి ఒక కులానికి మీరు రాజకీయ ప్రయోజనం పొందడం కోసం మీరు కావాలని చేస్తున్నటువంటి కుట్రపూరితమైన విధానం అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దీన్ని విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అది కాకుండా క్రీమీ లేయర్ అనేటువంటి ఒక విషయం తీసుకొచ్చారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో. క్రీమీ లేయర్ ఎలా పెడతారండి? క్రీమీ లేయర్ పెట్టకూడదని అదే సుప్రీంకోర్టు అంతకుముందు మరి ఇందిరా సాని కేసులో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎస్సీలకి ఎస్టీలకి క్రీమీ లేయర్ వర్తించదని. మళ్ళీ అదే సుప్రీంకోర్టు ఇప్పుడు క్రీమీ లేయర్ పెట్టాలి అని చెప్పి చెబుతుంది. ఏ రకం మీలో మీకే సమన్వయం లేదు, మీలో మీకే సరైనటువంటి ఒక నిర్ణయం తీసుకునేటటువంటి విధానం లేదు. మరి అంతకుముందు ఈవి చిన్నయ్య కేసులో మరి ఇది రాజ్యాంగ విరుద్ధం అన్నారు, ఇప్పుడు రాజ్యాంగబద్ధం అంటున్నారు. అంతకుముందు ఆ రాష్ట్రాలకు అధికారం లేదన్నారు, ఇప్పుడు రాష్ట్రాలకు అధికారం ఉందంటున్నారు. మరి ఆ రకంగా మీలో మీకే సమన్వయం లేనప్పుడు ఈ తీర్పును మేము ఎలా గౌరవిస్తాం? మేము ఈవి చిన్నయ్య గారి కేసులో ఇచ్చిన జడ్జిమెంటే మరి కరెక్ట్ జడ్జిమెంట్ అని చెప్పి నమ్ముతున్నాం. మరి ఇప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్లో కూడా ఒక జడ్జి గారు దానికి డిసెంట్ నోట్ రాశారు. దానిలో బేలా త్రివేది అనే ఆవిడ ఈవి చిన్నయ్య గారి కేసులో చెప్పినయే కరెక్ట్ అని చెప్పింది. కాబట్టి అది కరెక్ట్ అని చెప్పింది. కాబట్టి దాన్ని మేము నమ్ముతున్నాం. కాబట్టి ఫుల్ బెంచ్కి రిఫర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రాజ్యాంగ ఫుల్ బెంచ్కి ఈ విషయాన్ని రిఫర్ చేయాలని చెప్పి మళ్ళీ కేసు వేస్తున్నాం. మళ్ళీ అదే కాకుండా క్యూరేటివ్ పిటిషన్ కూడా వేస్తున్నాం. రివ్యూ పిటిషన్ కొట్టేసినంత మాత్రాన మా ఉద్యమం ఏం ఆగదు. మా ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారుతుంది, ఉధృతం అవుతుంది, చాలా శక్తివంతంగా మారుతుంది.
మీరు ఏదో తేలిగ్గా తీసుకుంటున్నారేమో. రాబోయే కాలంలో మాలల సత్తా వాళ్ళ చాటి చూపిస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఇది కాకుండా మొన్న ఒక మంత్రి గారు అసెంబ్లీలో వర్గీకరణ చేసే వరకే డిఎస్సి కానీ రిక్రూట్మెంట్లు కానీ ఆపు చేస్తున్నాం అని చెప్పి మరి ప్రకటన చేశారు. ఇది ఎంత దుర్మార్గం అండి. ఈ రాష్ట్రంలో ఇంతవరకు వర్గీకరణ చట్టం చేయలా, అది అమల్లో లేదు. అమల్లో లేని చట్టాన్ని ఎప్పుడో చేసే, భవిష్యత్తులో చేసే చట్టాన్ని ముందు మనసులో ఉంచుకుని ఇప్పుడంతా రిక్రూట్మెంట్లు ఆపేస్తారా? మీకు ఏ రకమైనటువంటి బేసిస్ ఉంది ఆపడానికి? మీరు ఆల్రెడీ ప్రకటించారు, మళ్ళీ తర్వాత మా ఆపేస్తున్నాం అని చెప్తున్నారు. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు, జాబులు ఎవరు లేకుండా ఆపేస్తున్నారు. మరి జాబులన్నీ అట్లా ఆపేస్తే నిరుద్యోగుల పరిస్థితి ఏమిటి? మా యొక్క మాలల పరిస్థితి ఏంటి? మాలలకు ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు. బోల్డ్ మంది గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్స్, మరి బ్యాచిలర్ డిగ్రీస్, మెడిసిన్స్ అన్నీ చదువుకుని ఉన్నారు. వీళ్ళందరికీ లేవు. ప్రైవేట్ సైజ్ చేస్తున్నారు. మీరు ప్రభుత్వంలో కూడా ఇప్పుడు అనేక ప్రైవేట్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ పద్ధతిలో మీరు నియమించారు. అందులో రిజర్వేషన్ అనేటువంటి అమలు చేయలేదు. ఒక్క ఎస్సీ ఎస్టీకి కూడా మీరు ఉద్యోగం ఇవ్వలేదు. మీరు అనేక వేల మందికి మరి ఓఎస్డీలుగా నియమించి మరి లక్షలాది రూపాయల జీతం మీరు ప్రైవేట్ కాంట్రాక్ట్ పద్ధతిలో మీరు నియమించి జీతాలు ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఓసీలకి మీ కులాల వాళ్ళకే ఇచ్చుకున్నారు. మా కులం వాడికి ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇది అన్యాయం కాదని నేను ప్రశ్నిస్తున్నా. ఒక పక్కన మీరు రిక్రూట్మెంట్ ఆపేసి, ఇంకో పక్కన దొడ్డిదారిలో కాంట్రాక్ట్ పద్ధతిలో మీ యొక్క కులం వాళ్ళని మీరు నియమించుకుని ఉద్యోగాలు ఇస్తే మరి అతి కట్టిక పేదలైన నిరుపేదలైనటువంటి దళితుల యొక్క భవిష్యత్తు ఏమైపోవాలి? చదువుకున్న నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు ఏమైపోవాలి? కాబట్టి మీరు వెంటనే రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయాలి. మీరు రిక్రూట్మెంట్ ఆపడానికి వీల్లేదు. వర్గీకరణకి రిక్రూట్మెంట్కి సంబంధం లేదు అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాం. మీరు కనుక చేయకపోతే ఈ విషయం మీద కోర్టుకు వెళ్ళడానికి కూడా మేము రెడీ అవుతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఏ పద్ధతిలో ఆపుతారు? జరగబోయేదాన్ని దృష్టిలో పెట్టుకుని ఆపుతారా? అది ఎంతవరకు సమంజసం మీరు చేసేది? దళితుల నోట్లో మట్టి కొట్టాలని మీరు చూస్తున్నారు. దళితులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఇది మాదిగలకు కూడా అన్యాయమే జరుగుద్ది. మరి ఆ రకమైనటువంటి మరి నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వానికి మాదిగలు ఎలా మద్దతు ఇస్తారు? అది తెలిసి చెప్పాలి. ఇప్పుడు మందాకృష్ణ అనేవాడు మాదిగలు ఇప్పుడు రిక్రూట్మెంట్ ఆపడం వల్ల మీరు మరి ఎంతమంది మాదిగలు ఉద్యోగం రాకుండా పోతారు? వర్గీకరణ చట్టాన్ని మేము అమలు చేయనీయం. మీరు వర్గీకరణ చట్టం చేసి తర్వాత నేను రిక్రూట్మెంట్ చేస్తానంటున్నారు. మీరు అసలు వర్గీకరణ చట్టాన్ని చేయనీయమో మేము దాన్ని ఆదిలోనే తొక్కేస్తాం, దాన్ని ఆదిలోనే అంతం చేస్తాం. కాబట్టి మీరు ఆ చట్టం చేయలేరు. ఆ చట్టం జరగని చట్టం కోసం మీరు రిక్రూట్మెంట్ ఆపొద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి రిక్రూట్మెంట్ అనేటువంటిది వెంటనే స్టార్ట్ చేయాలి. క్రీమీ లేయర్ అనేది మాదిగలకు కూడా నష్టమే. కాబట్టి మాదిగలు కూడా దాన్ని వ్యతిరేకించాలి. ఈ యొక్క వర్గీకరణ అనేటువంటిది మాదిగలకు కూడా నష్టం కాబట్టి వాళ్ళు దీన్ని వ్యతిరేకించాలి. అన్ని కులాలు కలిసి మరి కలగలిసి ఈ యొక్క వర్గీకరణ విధానాన్ని మరి వ్యతిరేకించాలని చెప్పి సందర్భంగా నేను మా యొక్క కులాలన్నిటికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఇది మెయిన్గా జరిగేది. దీని ఉద్యమంలో భాగంగానే మేము రేపు డిసెంబర్ 15వ తారీఖున గుంటూరు నల్లపాడులో మరి జరుగుతున్నటువంటి మాలల మహాగర్జన సభకి లక్షలాదిగా ప్రజలు వచ్చి మాలల యొక్క తడాకా చూపించాలని చెప్పి ఈ సభలో మరి వెప్పులి సింహాల్లాగా గర్జించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ రండి. పత్రిక మరి ప్రముఖులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క సమావేశం గురించి మీరు విస్తృతంగా ప్రచారం చేయండి. మా యొక్క సమావేశానికి సహకరించండి. మరి అన్ని విధాలా మేము చేస్తున్నటువంటి డిమాండ్లని ప్రభుత్వ దృష్టికి వెళ్ళేటట్టుగా మీరు మీ యొక్క మీడియాలో ప్రచారం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా నడుం కట్టి కథం తొక్కి తరతరాలుగా దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ మన మానవ యొక్క పవర్ ఏంటో చూపించేటట్లుగా ఈ యొక్క సమావేశానికి కథలు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క సమావేశం యొక్క ఉద్దేశం గురించి మీకు చెప్పాం కాబట్టి దీన్ని మీరు మనసులో పెట్టుకుని ప్రతి ఒక్కరిని కూడా కదిలించండి. గ్రామాల నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని వదిలిపెట్టొద్దు. అన్ని కులాలు, మన ఒక్క మాల కులమే కాదు, అన్ని కులాలు కూడా వచ్చి వర్గీకరణకి మేము వ్యతిరేకం అనేటటువంటి సమైక్య నినాదాన్ని ప్రజల ముందుకి ప్రభుత్వానికి తీసుకెళ్లాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.